హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్స్ రెసిపీ. బియ్యం పిండితో చాలా కమ్మగా గుల్లగుల్లగా టేస్టీగా ఈ స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసుకోవచ్చండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాగా ఫ్రై చేసిన పల్లీలని 1 కప్పు తీసుకోండి. దానిపైన పొట్టంతా కూడా ఇలా ఈజీగా రిమూవ్ అయిపోవాలి. ఆ విధంగా ఫ్రై చేసుకుని తీసుకోండి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా గట్టిగా ఒత్తుతున్నట్లయితే పప్పుల మీద ఉన్న స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మనం చేతులతో ప్రెస్ చేయాల్సిన పని లేకుండానే చాలా ఈజీగా పొట్టంతా కూడా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకుని మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని పొట్టంతా తీసేసుకుని పప్పులు మాత్రమే తీసుకోండి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. మరి ముద్దలాగా కాకుండా పిండిలాగా రావాలండి, ఆ విధంగా గ్రైండ్ చేయండి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా మెత్తని పౌడర్ లాగా రావాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పొడి బియ్యం పిండి తీసుకోండి. 1 కప్పు పల్లీలు తీసుకుంటే 3 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకోండి. దీనిలో మనం శనగపిండి ఏమీ వాడాల్సిన పని లేదండి. అయినా కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. 1 కప్పు పల్లీలకి 3 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకుని అదంతా కూడా పల్లీల పిండిలో కలిసేంత వరకు చేత్తో బాగా కలపండి. ఇలా రెండు కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని 1/4 టీ స్పూన్ వాము వేసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు అనేవి కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. ఉప్పు, కారం, వాము, తెల్ల నువ్వులు కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి పప్పులు కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకుని ఒక గిన్నెలోకి పోసుకుని బాగా కాగించండి. మరి ఎక్కువగా వేడివేడిగా పోయాల్సిన పని లేదండి, కొంచెం కాగితే సరిపోతుంది. ఇలా వాటర్ని పోసిన తర్వాత గరిటెతో పిండిని బాగా కలపండి. కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం చేత్తోనే పిండి అంతా కూడా బాగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం పోసిన వాటర్ అన్నీ కూడా పిండికి బాగా పడతాయి. పిండిని గట్టిగా రఫ్ చేస్తున్నట్లుగా కలపాలండి. ఎక్కువగా ఒత్తుతూ కలిపినట్లయితే పిండి అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది. వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువ పోయకుండా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటూ కలుపుకోండి. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మురికల గొట్టాన్ని తీసుకుని దానిలోకి మీకు నచ్చిన ప్లేట్ని ఇలా వేసుకోండి. దాని లోపల వరకు కూడా లోపల నుండి అంచు వరకు కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా మురుకుల గొట్టం లోపలంతా కూడా పిండిని పెట్టుకున్నప్పుడు పిండి అనేది ఈజీగా మనం ఒత్తుకోవటానికి ఈజీ అవుతుంది. అందుకే మనం ఇలా మురుకుల గొట్టానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని పిండిని ఇలా సరిపడనంత తీసుకుని జంతికల గొట్టంలో పెట్టుకోండి. పిండిని మరీ ఎక్కువగా జోరుగా కలపకూడదు, అలాగని గట్టిగా కూడా కలపకూడదండి. కరెక్ట్గా కలుపుకొని ఈ విధంగా గొట్టంలో కరెక్ట్గా సరిపడినంత పిండిని పెట్టుకుని మూతను క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ ఆయిల్ పేపర్స్ కానీ ఉంటాయి కదా, వాటిని ఇలా ఒక ప్లేట్ మీద వేసుకుని దానిపైన అంతా ఆయిల్ని అప్లై చేయండి. ఇలా బ్రష్తో కానీ చేత్తో కానీ పేపర్ మొత్తానికి ఆయిల్ని అప్లై చేసుకుని మనం మురుకుల్ని ఒత్తుకున్నామంటే మనం డీప్ ఫ్రై చేయడానికి పేపర్ నుంచి తీసేటప్పుడు ఈజీగా మనం చేత్తోనే తీసుకోగలుగుతాం. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పేపర్కి పట్టినన్ని మురుకుల్ని ఇలా జంతికల్ని ఒత్తుకుని ముందుగానే
రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేయడానికి పని అనేది సులువవుతుందండి. ఒకదాని తర్వాత ఒకటి మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా కళాయిలో వేసుకోవాలి అంటే ఆయిల్ అనేది వేడిగా ఉండి చేతులకి వేడనేది వస్తుంది. అలా కాకుండా ఇలా పేపర్ మీద ముందుగానే మురుకుల్ని ఒత్తుకుని రెడీగా పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుని ఆయిల్లో వేసుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. డైలీ చూసినట్లయితే రెసిపీస్లో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. టేస్టీగా, హెల్తీగా, సింపుల్ ప్రాసెస్తో చేసుకునే రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే ప్రాసెస్ని చూపిస్తాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఇలా డీప్ ఫ్రై చేశారంటే కరెక్ట్గా ఫ్రై అవుతాయి. మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. చాలా క్రిస్పీగా, టేస్టీగా, కమ్మగా ఉండే పల్లీల మురుకులు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి. శనగపిండి వాడాల్సిన పని లేకుండానే కేవలం బియ్యపు పిండి, పల్లీల పొడితో చాలా కమ్మగా, క్రిస్పీగా చేసుకుని జంతికలు రెడీ అయిపోయాయండి. టీ టైం స్నాక్స్ రెసిపీ. చిన్నపిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా ఇలా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టచ్చు. కప్పు పల్లీలకి 3 కప్పుల బియ్యపు పిండి ఉంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోండి. చిన్న వయసు వారు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఈజీగా తినే రెసిపీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.